వస్తుంది. వీళ్ళు అన్నది ఏంటంటే అమిత్ షా గాని నరేంద్ర మోడీ గాని వీళ్ళు మాట్లాడింది, మేము వచ్చాక సుప్రీంకోర్టులో మేము ఇన్వాల్వ్ అవుతాం, రాజ్యాంగ ధర్మాసనం ఇన్వాల్వ్ అయ్యి అది తీసేయమంటాం అని చెప్పారనమాట. దాన్ని వీళ్ళు ఆ చర్చకి వెళ్ళి, అంటే ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వడం ఏంటి మతపరంగా అనే చర్చకి రానియకుండా, ఆ ఓట్లు ఎట్లాగో బీజేపీకి పోవు కదా, అదే మనకు వచ్చే ఓట్లు పోగొట్టడం ఎందుకని దాన్ని డైవర్ట్ చేయడం కోసమని ఎస్సీ ఎస్టీలను రెచ్చగొట్టడం కోసం మీవి పోతాయి అని చెప్తున్నారు. ఎవడు రిజర్వేషన్లు తీసేయలేడు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ జీ భగవత్ ఆ మాట 5 ఏళ్ల క్రితం అన్నప్పుడు చెప్పాడు, మళ్ళీ ఇప్పుడు చెప్పాడు ఆయన. అంటే ఎస్సీ ఎస్టీలు తీసేయలేరేమో, ఇంకెవరితో ఉంది తీయడానికి? అదే ముస్లిం రిజర్వేషన్ తీసేస్తారు ఖచ్చితంగా బీజేపీ వస్తే, నో డౌట్. ఎన్నికల ముందు కూటమి కట్టారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఇది బాబు గారికి ఒక పెద్ద పరీక్ష అవుతుంది. ఖచ్చితంగా ఉంటది, అందుకే కదా ఇక్కడ మాట్లాడొద్దని చెప్తున్నాడు. కానీ దేశవ్యాప్తంగా ఆయన మాట్లాడినవ్వకుండా చేయలేరు. ఇవాళ మీడియా కారణంగా దేశవ్యాప్తంగా ఎక్కడ జరిగే ఇక్కడ నడుస్తుంది. ఇది ఒక కారణమా నరేంద్ర మోడీ ఏపీ మీద చూడలేకపోతున్నారు? ఇప్పటికే 2-3 వాయిదాలు, 1-2 అన్నారు, 5 ఇప్పుడు 7వ 8వ తేదీ ఏదో చెప్తున్నారు. ఇంకా 11వ తేదీ అయితే ఇంకా ఆయన రావాల్సిన అవసరం లేదు కూడా, ప్రచారం కూడా టైం కూడా అయిపోతుంది. వస్తారనుకోండి 7-8 వస్తారు, 4 సభలు జరుగుతాయట. అంటే ఒకే రోజు 4 సభలు, రాయలసీమ ఒకటి, ఉత్తరాంధ్ర ఒకటి, కోస్తా ఒకటి. అంటే ఇదొక కారణమా దానికి తీసుకోవడానికి? దానికి ఏం సంబంధం లేదు. బేసిక్ గా ఏంటంటే మనకు ఉన్నది ఇక్కడ 10 సీట్లు అయినప్పుడు ఎక్కువ ఎందుకు టైం పెట్టుకోవాలి? మిగతా రాష్ట్రం